ఫ్రిడ్జ్లో ఫుడ్ పెట్టడం సేఫ్ అని అనుకుంటున్నారా? బట్ రాంగ్ స్టోరేజ్ వల్ల డేంజరస్ బ్యాక్టీరియా పెరిగిపోతాయని మీకు తెలుసా? నేను చెప్పేది మాత్రమే వినాలి. ఫ్రిడ్జ్లో ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు క్లియర్గా చెప్తాను. ఇలాంటి రియల్ యూస్ఫుల్ హెల్త్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ బిగిన్. ఫస్ట్ ఫ్రిడ్జ్లో సేఫ్గా ఏం పెట్టచ్చో చూద్దాం. ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితే 3 to 4 days పెట్టచ్చు. కుక్డ్ రైస్ అండ్ కర్రీస్ మాత్రం 1 to 2 days మాత్రమే పెట్టాలి. మిల్క్ కర్డ్ 1 to 2 days పెట్టచ్చు. ఎగ్స్ 1 week వరకు పెట్టచ్చు. డ్రై ఫ్రూట్స్ 2 weeks వరకు పెట్టచ్చు. ప్రాపర్గా ఎయిర్ టైట్ కంటైనర్స్లో ఉంటే ఫ్రెష్నెస్ ఎక్కువగా ఉంటుంది అని మర్చిపోకండి. సెకండ్, ఫ్రిడ్జ్లో అసలు ఏం పెట్టకూడదో చూద్దాం ఇప్పుడు. కట్ చేసిన ఫ్రూట్స్, సలాడ్స్ 12 hours కన్నా ఎక్కువ స్టోరేజ్ ఉంచకూడదు. హోటల్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ నెక్స్ట్ డే డిస్కార్డ్ చేయండి. హాట్ ఫుడ్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టకండి, బ్యాక్టీరియా డబుల్ అయ్యే అవకాశం ఎక్కువ. ఓపెన్ కంటైనర్స్ ఆర్ లిడ్ లేకుండా అస్సలే పెట్టకండి, అది చాలా డేంజర్. ఫిష్ అండ్ చికెన్ అన్కవర్డ్ ఫాస్ట్ కంటామినేట్ అయ్యే అవకాశం ఎక్కువ. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, ఫ్రిడ్జ్ ఫుల్గా ఉంటే ఎయిర్ సర్క్యులేషన్ అవ్వదు, బ్యాక్టీరియా స్పీడ్గా గ్రో అయ్యే అవకాశం ఎక్కువ. ఫైనల్లీ ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫుడ్ ఎప్పుడైనా కూడా హెల్త్కి చాలా మంచిది. సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం వేణుగురు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.